ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి. సార్, వైట్ హౌస్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పాలసీలో చేంజెస్ అనేవి మార్పులు చేయగలవంటారా? అది సాధ్యమేనంటారా నిజంగా? సో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ కార్డ్ వీసా ఎప్పుడైతే తీసుకొచ్చారో గోల్డ్ కార్డ్ వీసా గురించి మనం ఒక సిరీస్ చేస్తున్నాం లీగాలిటీస్ బేస్ చేసుకొని. సో ఈ సిరీస్లో ఏంటంటే మనం టెక్నికాలిటీస్, లీగాలిటీస్ ఏంటి, అలానే EB-5 ఎనాక్టెడ్ లా ఏదైతే ఉందో అది ఎలా ప్రొటెక్ట్ అయ్యి ఉంది, ఆల్రెడీ EB-5కి రిలేటెడ్, లాకి రిలేటెడ్, దాని రిస్క్స్ రిలేటెడ్ ఇవన్నీ మనం హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్లో ఆల్రెడీ చేయడం జరిగింది. అయితే ఈ సిరీస్లో మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్రీఫ్గా అసలు ఏం జరిగింది, ఏంటి గోల్డ్ కార్డ్ వీసా అంటే ఏంటి, EB-5 వీసా అంటే ఏంటి, దాని తేడా ఏంటి అని మాట్లాడుకున్నాం. బట్ ఈ పర్టికులర్ ఏదైతే కంటిన్యూషన్ వస్తుందో దాంట్లో ఫస్ట్ ట్రంప్ ఏం చెప్పారు, వాళ్ళ అడ్వైజర్ ఎవరైతే కామర్స్ అడ్వైజర్ ఉన్నారో ఆయన ఏం చెప్పారు, స్పెసిఫిక్గా వాళ్ళ స్టేట్మెంట్స్ ఏంటి, స్టేట్మెంట్స్ కనుక మనం ఆన్ పేపర్ తీసుకుంటే ఏం చెప్పారు, దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటాం. ఒక అడ్వకేట్గా నేను ప్లస్ ఏంటంటే నా ఛానల్ పార్ట్నర్డ్ US అటార్నీస్ ఉంటారు కాబట్టి మేము డిస్కస్ చేసిన దాన్ని బట్టి అది ఒక పేపర్ విధంగా వచ్చిన దాని ప్రకారం, రైటప్ పరంగా వచ్చిన దాని ప్రకారం లీగాలిటీస్ ఏం చెప్తున్నాయి, స్పెసిఫికాలిటీస్ ఏం చెప్తున్నాయి అనేది మనం మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ వీడియో వచ్చేసి మనం వాట్ డిడ్ ప్రెసిడెంట్ ట్రంప్ సే అనేది మాట్లాడుకుంటాం. సెకండ్ వీడియోలో కీ టేక్ అవేస్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్స్ మెసేజ్ ఏంటనేది మాట్లాడుకున్నాం 5 పాయింట్స్ కింద. ఇప్పుడు వచ్చేసి కెన్ ద వైట్ హౌస్ మేక్ దిస్ పాలసీ చేంజెస్ విత్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. నేను చెప్పా కదా నా వీడియోస్లో, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఎనాక్టెడ్ లాని ఛాలెంజ్ చేయగలదా లేదా అనేది మాట్లాడుకున్నాం. సో ఏం చెప్తుందంటే ద EB-5 ప్రోగ్రామ్ వాజ్ క్రియేటెడ్ బై లెజిస్లేషన్. ఇప్పుడు మనకి ఏంటంటే లెజిస్లేటివ్ బాడీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, జ్యుడిషియరీ బాడీ ఉంటుంది. సో ఏంటంటే లెజిస్లేటివ్ బాడీ అనేసరికి లా మేకింగ్ బాడీ. సో లెజిస్లేషన్ ఏంటంటే విచ్ రిమైన్స్ ఇన్ ఎఫెక్ట్ టుడే. సో EB-5 ప్రోగ్రామ్ ఈ లెజిస్లేషన్ ద్వారా, లా ద్వారా వచ్చింది. దిస్ లెజిస్లేషన్ కెన్ ఓన్లీ బి అమెండెడ్ ఆర్ టర్మినేటెడ్ త్రూ న్యూ లెజిస్లేటివ్ యాక్షన్స్. అంటే కొత్త లా తీసుకొచ్చి, కొత్త లెజిస్లేషన్ తీసుకొచ్చి దీన్ని టర్మినేట్ చేయొచ్చు, లేకపోతే అమెండ్ చేయొచ్చు. లెజిస్లేటివ్ యాక్షన్ రిక్వైర్స్ అప్రూవల్ బై ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అంటే చెప్తున్నాక మనకు పార్లమెంట్కి అయితే ఎలా అయితే వెళ్ళిద్దో రాజ్యసభ, లోక్సభలోకి బిల్లు, సిమిలర్గా ఇక్కడ ఏంటి వాళ్ళకి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లోకి, హౌస్ ఆఫ్ సెనేట్లోకి అలా వెళ్ళాలి, వెళ్ళి పాస్ అవ్వాలి మెజారిటీ బేస్ చేసుకొని. లెజిస్లేటివ్ యాక్షన్ రిక్వైర్స్ అప్రూవల్ బై ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, లోవర్ ఛాంబర్ ఆఫ్ కాంగ్రెస్, ద సెనేట్, అప్పర్ ఛాంబర్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ లోవర్ ఛాంబర్ ఆఫ్ కాంగ్రెస్, అప్పర్ ఛాంబర్ ఆఫ్ కాంగ్రెస్ అంటే సెనేట్, రిప్రజెంటేటివ్ వీళ్ళందరూ కూడా అప్రూవ్ చేయాలి. లెజిస్లేషన్ ఆన్ ఇమిగ్రేషన్ పాలసీస్ రిక్వైర్స్ 60 votes, 60 మెజారిటీ ఓట్స్ అనేది కావాలి ఇన్ ద US సెనేట్ టు పాస్ దిస్. అయితే ప్రెసెంట్లీ ప్రెసిడెంట్ పొలిటికల్ పార్టీ కంట్రోల్స్ ద US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ బై 1 vote అండ్ హ్యాస్ 3 votes మెజారిటీ ఇన్ ద సెనేట్. అంటే 1 vote అండ్ 3 votes ఉన్నాయి రిప్రజెంటేషన్ అండ్ సెనేట్, రిప్రజెంటేటివ్స్ పరంగా, సెనేట్ పరంగా. ఇమిగ్రేషన్ లెజిస్లేషన్ దట్ క్రియేట్స్ ఎనీ న్యూ పాలసీస్ మస్ట్ బి పాస్డ్ బై ఎ vote ఆఫ్ 60 vote మెజారిటీ ఇన్ ద సెనేట్. సెనేట్ లో 60 మెజారిటీ ఓట్తో పాస్ అవ్వాలి. రిపబ్లికన్స్ ఆర్ 7 votes షార్ట్ ఆఫ్ దట్. 7 votes షార్ట్ ఆఫ్ దట్ థ్రెషోల్డ్ ఉన్నారు వాళ్ళు. ఇమిగ్రేషన్ లెజిస్లేషన్ కెనాట్ బి పాస్ త్రూ 50 vote మెజారిటీ టు రీకన్సిలేషన్ బడ్జెట్ మెజర్స్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక తక్కువ ఓట్తో, అంటే తక్కువ కౌంట్ అవుట్తో ఇది పాస్ అవ్వదు. 50 votes. బట్ ఆ 50 votes తో ఏం పాస్ అవ్వద్ది అనేది కూడా మనం ఫర్దర్ గా చెప్పుకుందాం. ఇట్ మే బి థియరాటికలీ పాసిబుల్ దట్ కాంగ్రెస్ కుడ్ అటెంప్ట్ టు పాస్ ద గ్రీన్ కార్డ్ లెజిస్లేషన్ త్రూ 50 vote రీకన్సిలేషన్ ఇఫ్ ద ఓన్లీ చేంజ్ టు EB-5 ప్రోగ్రామ్ వుడ్ ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మనీ. చూడండి చాలా ఇంపార్టెంట్. సో 60 votes లేనప్పుడు 50 votes తో ఏం పాస్ అవ్వచ్చు అంటే సేమ్ లాలో ఇంక్రీజ్ ఆఫ్ మనీ పాస్ అవ్వచ్చు. అంటే మనం $800,000 EB-5లో ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది గనక పాస్ అయ్యి 5 million అయింది అనుకోండి, ఇంకా పరిస్థితి ఏంటప్పుడు? మరి $800,000తో ఇప్పుడు ఎవరైతే చేసుకోలేదో, లేకపోతే త్వరగా పడి చేసుకోలేకపోతున్నారో వాళ్ళకి ఇంకా ఆ పరిస్థితి పోయినట్టే కదా, కోల్పోయినట్టే కదా. $5 million ఇన్వెస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చేమో. అది ఏంటనేది మనం ఫర్దర్ గా తెలుసు. అది మాత్రం 2027 September 13 అది కూడా నేను చెప్తున్నాను. లీవింగ్ ద రిమైండర్ ఆఫ్ ద EB-5 ప్రోగ్రామ్ అన్చేంజ్. అంటే EB-5 ప్రోగ్రామ్ అనేది
అన్చేంజ్డ్ గా ఉండిపోతుంది. ఎట్ ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ ఈవెన్ దిస్ అగ్రెసివ్ అప్రోచ్ వుడ్ ఫేస్ అన్ అప్హిల్ బ్యాటిల్ టు పాస్ ద సెనెట్. ఈవెన్ ఇలా పాస్ చేసినా కూడా సెనేట్ లో ఏంటి అంటే ఇది చాలా స్ట్రగుల్ అయి పాస్ అవ్వాలి. ఆర్ ఫర్ దట్ మ్యాటర్ టు పాస్ ద హౌస్ కూడా, హౌస్ లో కూడా కొంచెం కష్టమే. అజ్యూమింగ్ ద పొటెన్షియల్ సక్సెస్ ఆఫ్ సచ్ స్ట్రాటజీ, ద క్రిటికల్ ఇష్యూస్ యాజ్ ఎట్ అండర్మైండ్ వుడ్ టర్న్ ఆన్ ద పొటెన్షియల్ ఎఫెక్టివ్ date of such change and its impact on visa petitions filed before the date of such legislation. అంటే నేను చెప్పినట్టు ఇందాక డేట్ అనేది ఆల్రెడీ ఎనాక్ట్ అయ్యి ఉంది. మనకి డేట్ ఎలా ఉంది? September 30, 2026, September 30, 2027 వరకు లా ఉంది. మరి ఈ లోపల చేసుకున్న వాళ్ళకి అలానే ప్రొటెక్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఫర్దర్ గా తేబోయేది పాస్ అవ్వాలి అంటే తక్కువ మెజార్టీతో ఆ తర్వాత డేట్స్ లోనే తేగలరు అప్గ్రేడేషన్ అనేది. The president for his part cannot end the EB-5 program by executive action. Executive order ద్వారా యాక్షన్ ద్వారా EB-5 program end చేయలేరు. It is nevertheless highly likely that the president could suspend any immigration program based on national security grounds. This was effectively achieved during the COVID pandemic. అయితే ఏంటంటే ఇప్పుడు అన్ని ఇమిగ్రేషన్ పరంగా మనం చూస్తే సెక్యూరిటీ, కంట్రీ సెక్యూరిటీ అండ్ థ్రెట్ రీజన్స్ పరంగా ట్రంప్ తీసుకొస్తున్నాడు కదా మెజర్స్, వాటిని బేస్ చేసుకునే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎరాడికేషన్ కానీ ఇల్లీగల్ జాబ్స్ ఎరాడికేషన్ కానీ జరుగుతుంది. ఆ లైన్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఏమైనా తీసుకొస్తానికి అవకాశం ఉందా అనేది మనం మాట్లాడుకుంటున్నాం. కోవిడ్ టైంలో ఇప్పుడు కనుక పాండమిక్ వచ్చినప్పుడు సెక్యూరిటీ రీజన్స్ ఎలా వస్తుందో, అలానే ఇంతకుముందు మనకి నేషనల్ ఎమర్జెన్సీ ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్స్ అని ఎలా సస్పెండ్ అయిపోయినాయో అలాంటి ప్రాబిలిటీ ఏమైనా ఉందా అని మాట్లాడుకున్నాం. అండ్ ఇట్ ఈస్ లైక్లీ దట్ ఎన్ initiative by the president to suspend EB-5 program will likely to be faced with litigation by regional centers and investors who are awaiting educating of their visa petitions. So ఏంటంటే రీజనల్ సెంటర్స్, ప్రాజెక్ట్ ఓనర్స్, అయితే వీసా ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళందరూ కూడా లిటిగేట్ చేస్తారు కదా, లిటిగేట్ చేసి కోర్టుల్లోకి వెళ్తాయి కదా. సో ఎప్పుడైతే ఆల్రెడీ లా ఉందో ఆ లా పరంగా కోర్టుకి వెళ్ళొచ్చు, కోర్టులో రిట్ పిటిషన్స్ వేయొచ్చు. ఒకవేళ యుఎస్సిఎస్ అండ్ అప్లికేషన్స్ కనుక స్లో చేసినా కూడా మా అప్లికేషన్ రీజనబుల్ టైంలో అవ్వట్లేదు, గ్రీన్ కార్డ్ రావట్లేదు ఏంటని రిట్ ఆఫ్ మ్యాండమస్ వేసుకోవచ్చు. సో ఆ లీగల్ పర్వ్యూలోకి, లిటిగేషన్ పర్వ్యూలోకి వెళ్తుంది అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ కోర్ట్ డైరెక్షన్స్ ఫాలో అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. Similarly, the president cannot create an entirely new Trump gold card program by executive action. It requires legislative action, which an indicated above requires 60 vote majority in the US Senate to pass. సో ట్రంప్ కూడా ఏంటి అంటే మనకి చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, నాకు సెనేట్తో అదే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్, కాంగ్రెస్తో అవసరం ఉండదు, సో నేను గోల్డ్ కార్డ్ అనేది తీసుకొస్తున్నాను గ్రీన్ కార్డ్కి ఈక్వలెంట్ గా అని అంటున్నాడు కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ద ప్రెసిడెంట్ కెనాట్ క్రియేట్ ఎన్ ఎంటైర్లీ న్యూ ట్రంప్ గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్ అనేది ఎంటైర్ న్యూగా చేయలేరు. ఎందుకు చేయలేరు? ఆల్రెడీ ఇది ఒకటి ఉంది కాబట్టి దీనికి ప్యారలల్ గా ఇట్ రిక్వైర్స్ లెజిస్లేటివ్ యాక్షన్. దీన్ని టర్న్ చేసి అంటే EB-5 ప్రోగ్రామ్ ని గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్ గా చేయలేకపోవచ్చు, అంటే దానికి ప్యారల్ గా తెస్తే తేవచ్చు. విచ్ యాజ్ ఇండికేటెడ్ అబౌవ్ రిక్వైర్స్ 60 vote మెజారిటీ అనేది వాళ్ళకి కావాలి ఇన్ సెనేట్, యుఎస్ సెనేట్ టు పాస్. సో సెనేట్ లో, హౌస్ లో వాళ్ళకి పాస్ అయితే కానీ దాని పని అవ్వదు. అయితే ఓవరాల్ గా మనం ఇవన్నీ చెప్పుకున్నాక, దీనికి డీటెయిల్స్ అన్ని చెప్పుకున్నాక, ఈ కంటిన్యూషన్ ఏదైతే మనం మాట్లాడుకున్నాం ఈ 3 వీడియోస్కి కంక్లూజన్ అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఆ కంక్లూజన్ ఏంటి అంటే కంక్లూజన్ అండ్ యాక్షన్ ఐటమ్స్. అంటే ఏంటంటే ఒక నట్ షెల్ లో సమ్మరైజ్ చేసి సినాప్సిస్ లాగా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇన్ ద బెస్ట్ కేస్ సినారియోలో ఏం అవ్వచ్చు? ప్రెసిడెంట్ విల్ అలో ద రీజనల్ సెంటర్ ప్రోగ్రామ్ టు ఎండ్ ఆఫ్ ఆన్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ టర్మినేషన్ ఏదైతే ఉందో September 30, 2027 వరకు ఉందో అప్పుడు వరకు ఎలో చేసి దాని తర్వాత దాన్ని రివైజ్ చేసే అవకాశం ఉండొచ్చు. సిన్స్ గ్రాండ్ ఫాదరింగ్ ఆఫ్ I-526E petition is also available for petition filed before September 30, 2026. నేను చెప్పా కదా, గ్రీన్ కార్డ్కి రిలేటెడ్ అప్లికేషన్స్ అప్రూవ్ అయిపోయి దానికి ఫైల్ చేసి ఉంటే 2026 సెప్టెంబర్ లోపల వాళ్ళకి ఏంటంటే 2027 వరకు ఈ ప్రోగ్రామ్ అలానే లైవ్ లో ఉంటుంది. ఇంపాక్ట్ ఆఫ్ డెసిషన్ వుడ్ ఎండ్ బై EB-5 రీజనల్ సెంటర్ ప్రోగ్రామ్ యాజ్ ఆఫ్ September 30, 2026. ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో ఏంటి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ద ప్రెసిడెంట్ విల్ ఎండ్ ద EB-5 ప్రోగ్రామ్ బోత్ రీజనల్ సెంటర్ అండ్ స్టాండ్ అలోన్ EB-5 ప్రోగ్రామ్ సమ్ టైమ్ ఇన్ 2025
when the legislation action can be taken by Congress and enacted by President signature. ఓకే వర్స్ట్ సినారియోలో ఇది క్యాన్సిల్ చేయాలి అంటే 2025లో సెనేట్ రిప్రజెంటేటివ్స్ ప్రెసిడెంట్ సిగ్నేచర్ తో అయ్యే అవకాశం ఉండొచ్చు. ఓకే అదంతా మెజారిటీ ఉంటే అంత పాసిబిలిటీ అది కనిపించట్లేదు పాసిబిలిటీ కాబట్టి- కనిపి ఎందుకంటే మనం ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ లో కూడా మాట్లాడుకున్నాం కదా. అవును. ఏం మాట్లాడుకున్నాం? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 14th అమెండ్మెంట్ కింద ప్రొటెక్ట్ అయి ఉంది. మరి ప్రొటెక్ట్ అయ్యి ఉంది కానీ దాన్ని అమెండ్ చేయాలి, లేదా డిఫరెంట్ గా ఇంటర్ప్రెట్ చేయాలి, ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కైనా ఇంటర్ప్రెట్ చేయాలి. అవును. సో జ్యూరిస్ట్రిక్షన్ అథారిటీ వర్డ్స్ అనేది దాన్ని డిఫైన్ చేయాలి. కోర్ట్స్ ఏం చెప్తే చూద్దాము, కాన్స్టిట్యూషనాలిటీ ఏం చెప్తే చూద్దాం అని మాట్లాడుకున్నాం కదా. సో అవును. నెక్స్ట్, ఇన్ బోత్ కేసెస్ ఎనీ ఇన్వెస్టర్ విషింగ్ టు పర్సూ EB-5 ప్రోగ్రామ్ విల్ నీడ్ టు యాక్ట్ క్విక్లీ. EB-5 ప్రోగ్రామ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా క్విక్ యాక్ట్ చేయాలి. Yes. టు ఫైల్ దేర్ వీసా పిటిషన్ యాజ్ సూన్ యాజ్ practicable in order to have any chances of qualifying under the existing EB-5 program. ఈ $800,000 ప్రోగ్రామ్ లో క్వాలిఫై అవ్వాలంటే వెంటనే వాళ్ళు చాలా ఫాస్ట్ గా యాక్ట్ చేసి చేసుకోగలిగే పరిస్థితి ఉండాలి. ఓకే, అంటే సరే ఇప్పుడు చూసుకుంటే ఈ లీగాలిటీస్ ప్రకారం చూసుకుంటే హౌస్ ఆఫ్ సెనేట్స్ లో ఒక 60% అంటే 60 మెంబర్స్ సెనేట్ రిప్రజెంటేటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. వాళ్ళకి ఏంటంటే మనకి పార్లమెంట్ ఎలా అయితే ఉందో వాళ్ళకి కాంగ్రెస్ అంటారు అక్కడ. అది మొత్తం పాస్ అవ్వాలి మెజారిటీని బేస్ చేసుకొని. ఇప్పుడు మనం కోర్ట్ ఆర్డర్ ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ లో కూడా స్టేస్ వేయటం జరిగింది కదా కోర్టులో, స్టే ఆర్డర్స్ అవును. స్టేట్ లాస్ పరంగా కూడా. సో మనం అలా చూసుకుంటే స్టేట్ అప్రూవల్ కూడా కావాల్సి వస్తుంది కొన్ని విషయాలు, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ కాబట్టి. Okay. ఇది ఏంటంటే లా ఆల్రెడీ ఎనాక్ట్ అయింది కాబట్టి నేషనాలిటీ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1990, రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ 2022 to 2027 కింద లీగాలిటీస్ అనేది ఇలా ప్రొటెక్ట్ అయి ఉందన్నమాట. సో లీగాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నా లీగల్ గా ఎలా పాస్ అయ్యిద్ది. సో అందుకే ఏంటంటే వ్యూవర్స్ కి అర్థం కావడానికి జనరలైజ్డ్ గా చెప్పకుండా లీగాలిటీలోకి వెళ్ళి డెప్త్ లో చెప్పడం జరిగింది అనమాట. అబ్సల్యూట్లీ సార్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు చెప్పిన విధానం ప్రకారం ఒకవేళ హౌస్ ఆఫ్ సెనేట్స్ లో కూడా ఈ బిల్ పాస్ అయిన తర్వాత ఈ గోల్డ్ కార్డ్ అనేది ఎంటర్ అయితే EB-5 వీసా అనేది రద్దు చేసే అవకాశం ఉంది, లేకపోతే అక్కడ రీప్లేస్ చేసే అవకాశాలు అనేది కనిపిస్తున్నాయి. అండ్ వన్ అండ్ ఓన్లీ మార్గం వచ్చేసి అది మనం ఫర్దర్ గా చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ 2 to 3 weeks లో దే విల్ కమ్ అప్ విత్ వాట్ దేర్ ఎగ్జాక్ట్ ప్లాన్స్ ఆర్. అప్పుడు వచ్చిన దాన్ని బట్టి ఆర్ 1 month తర్వాత వచ్చిన దాన్ని బట్టి నిజంగా దాని ఇంప్లిమెంటేషన్ ఏంటి, దాని అప్లికబిలిటీ ఏంటి, దాని లీగాలిటీస్ ఏంటి అని మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఉన్న ఒక్కొక్క మార్గం వచ్చేసి EB-5 వీసాకి ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం త్వరపడడం ఒకటే మార్గం. కాన్ఫిడెన్స్ లూజ్ చేసుకోకుండా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అసలు భయపడాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ EB-5 వీసాల గురించి, ఈ ట్రంప్ డెసిషన్ గురించి ఎప్పటికప్పుడు మాకు ఒక అగ్రెసివ్ గా వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది మా వ్యూవర్స్ కి పాస్ చేస్తున్నారు. అండ్ అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.